ఇప్పుడు రీసెంట్గా వచ్చిన హిట్ 3 ట్రైలర్ అయితే రీసెంట్గా వచ్చింది. దాని దాని ట్రైలర్ చూసారు, అప్పుడు ఎట్లా ఉంది దాని ఒపీనియన్ చెప్పండి. యునానిమస్ రెస్పాన్స్ అని అసలు నాని కోర్టు సినిమా అప్పుడే అంటే ఇంతకు ముందుకే ఎన్నో చెప్పి దాని మీద స్టిక్ ఆన్ అయిపోయి సినిమాలని మన ప్రజలకు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నాని కోర్టు సినిమా అప్పుడు కూడా మళ్ళీ నిలబెట్టుకున్నాడు. కోర్టు హిట్ అయితే హిట్ 3 చూడండి, లేకపోతే చూడని కూడా చూడొద్దని చెప్పిండు. ఇప్పుడు నాని ఇంకోటి కూడా వదిలిండు, నా ఆడియన్స్ నా ప్రజలు చిన్నపిల్లలు మాత్రం రావద్దు, ఇది ప్యూర్ వైలెన్స్ సినిమా, మీ థ్రిల్లరు ప్లస్ క్రైమ్ ఈ రెండు అలవాటు పడిన జానర్కి మీరు రండి, ఇదైతే అదే జానరే అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆడ కలెక్షన్లు దెబ్బ పడతాయా లేకపోతే ఇంకోటి నేనే ప్రొడ్యూసర్ కదా అని కూడా ఆలోచించకుండా ఒక సమాజంలో ఒక వ్యక్తి ఏం మెసేజ్ ఇవ్వాలి, పిల్లల్ని ఎందుకు చూడొద్దని అని అన్నారు అనేది మనం ఆలోచించాలి. ఇంకోటి మన ట్రైలర్ విషయానికి వస్తే అన్న నిజం చెప్తున్నా, ఊచకోతన్న ప్యారడైజ్ కాదు, ఇంకోటి కాదు హిట్ 3 చూసినప్పుడే మైండ్ బెంగిపోయింది. అసలు ఆ రేంజ్లో అనిపించింది నాకు. ప్రొడక్షన్ వాల్యూస్ అంటావా, నాని పిచ్చగా హై లెవెల్. అసలు నన్ను అడిగితే టేకింగ్ కూడా అమ్మ నన్ను అది జెర్సీలో ఒక షాట్ ఉంటుంది, ట్రైన్ కాడ ఇట్లా పోయి ఇట్లా అరిసే షాటు, ఈడ మందు పోసుకొని ఆ మంటలి నొప్పికి అనే ఒక అరుపుకి జెర్సీలో ఏ రేంజ్లో రెస్పాన్స్ వచ్చిందో ఈ షాట్కి థియేటర్లో చూసినాక ఆ రేంజ్ రెస్పాన్స్ కన్ఫామ్ వస్తుంది. అది ఒకటి. టీజర్ కూడా అంటే మనకి టీజర్ వచ్చింది ఇంతకుముందుకు ఒక టీజర్ కూడా వచ్చింది కదా హిట్ 3కి సంబంధించినది. లాస్ట్ షాట్ ఇట్లా నరుకుతే అట్లే బ్లడ్ అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా ఏమడిగినారంటే ఎన్ని టన్నుల మీరు అంటే రక్తాన్ని యూజ్ చేసినారు దీంట్లో అని చెప్పేసి అడిగాను. అంటే ఏ రేంజ్లో మనకి అది సర్టిఫికేట్ సెన్సార్ది కూడా మనకి ఏ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి ప్యూర్ వైలెన్స్ అన్న బీభత్సంగా ఉంటుంది. శైలేష్ కొలను అంటే ఆయన డైరెక్టరు మొత్తం ఇట్లా క్రైమ్ స్టోరీసే రాసుకుంటూ తన చదువుతున్నప్పుడు కూడా క్రైమ్ స్టోరీసే మన వాళ్ళు చదవడము రాసుకోవడము రైటింగ్ అని. స్క్రిప్ట్ మాత్రం అన్న హిట్ 1 హిట్ 2 ఆ రెండు ఏ రేంజ్లో ఉంటుందో ఆ రెండుకి డబలో త్రిబులో ఫోర్బులో అది ఆ రేంజ్లో హిట్ 3 ఖచ్చితంగా ఉండబోతుంది అన్న. ఖచ్చితంగా చెప్తున్నా కదన్నా, ఆప్కే బార్ అర్జున్ సర్కార్ 100% చెప్తున్నా, గుద్ద పగిలిపోతుంది సినిమా. నాని అన్న రేంజ్ సినిమా టు సినిమా వేరే లెవెల్కి పోతుంది. అన్నకు ఫ్యాన్స్ కూడా పెరిగిపోతున్నారు. న్యూట్రల్ ఫ్యాన్సేనా, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఉన్నారో న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా ఆ రేంజ్లో పెరిగిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సినిమా అన్నకు 1000 కోట్ల క్లబ్లో చేరిపోవాలి. 100 కోట్ల క్లబ్ కాదు, 1000 కోట్ల క్లబ్లో చేరిపోయి సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేయాలి అందరం కలిసి. హిట్ 3 ట్రైలర్ ఎట్లా ఉంది చూసారా? చూసాం బ్రో. ట్రైలర్ ఎట్లా ఉంది బ్రో? ట్రైలర్ చాలా బాగా అనిపించింది బ్రో. ఇంకా ఆల్రెడీ హిట్ 1, 2 చూసాం కదా. హిట్ 1లోనే ఆల్మోస్ట్ ఇంకా ఇంత హైప్స్ ఉన్నాయి, సినిమా ఇంకా చాలా ఇండస్ట్రీలో దున్నేద్దాం అనుకున్నాం. సో హిట్ 1 అట్లాగే ఉంది. దాంట్లో ఇంకా విశ్వక్సేన్ సినిమా చూసాం మనం. అట్లే హిట్ 2కి వస్తే ఇంకా మన అడివిశేష్ ఇచ్చి పడేసిండు. ఇంకా థర్డ్ హిట్ 3 ట్రైలర్లో తీసుకుంటే మనం ఇంకా నాని ఇంకా ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే అన్నీ చూసుకున్నాడు. ఇంకా ఎట్లుంటుంది, అరాచకం ఉంటుంది బ్రో. ఇంకా దసరాలో చూసిన దానికంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఇంకా అట్లా ఉండాలి, నానికి బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే హిట్ 3లో కొన్ని సీన్స్ చూసా బ్రో. అందులో కొన్ని సీన్స్లో లైక్ ఒక అమ్మాయి, చిన్న అమ్మాయిని కూడా సంథింగ్ ఒక సైకో పర్సన్ కిల్ చేస్తున్నట్టు, లైక్ ఇంకా ఏమన్నా అన్నీ క్రైమ్ థ్రిల్లరే కదా. సో ఈ స్టోరీ బేస్డ్ ఆన్ ఒక సైకోపాత్ మీద ఉండొచ్చనే ఆలోచిస్తున్నాం. మేబీ అదే ఉండొచ్చు. సో ఇంకా నానికి బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుకుంటున్నాం. అంటే నాని మొన్న అన్నాడు ఈ మూవీకి చిన్నపిల్లలు అయితే తీసుకెళ్ళవద్దు, ఓన్లీ ఎవరైతే ఫైట్స్ కానీ యాక్షన్స్ కానీ బ్లడ్ కానీ ఇష్టపడతారో వాళ్ళు మాత్రం వెళ్ళండి, చిన్నపిల్లలు అయితే తీసుకెళ్ళొద్దు అని అన్నాడు. అవును ఎందుకన్నాడంటే ఇది అడల్ట్ కంటెంట్. ఎందుకంటే ఆల్రెడీ దానిలో చూపించినట్టు క్రైమ్ సీన్స్ ఉన్నాయి. సో పిల్లలు కొద్దిగా చూస్తే భయపడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అట్లా వద్దని చెప్పేసి. కలెక్షన్స్ తగ్గిపోయినా పర్లేదు కానీ ఇట్లా హీరో కూడా చెప్పలేదు ఇప్పుడు. అవునవును ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చిన్నపిల్లల కంటెంట్ కాదు కదా బ్రో అది. ఇప్పుడు చాలా వైలెన్స్ ఉండొచ్చు. సో ఆ వైలెన్స్ని పిల్లలు తట్టుకోలేక మేబీ ఎందుకు రిస్క్ వాళ్ళని ఎందుకు పెట్టాలని చెప్పేసి అడల్ట్ కంటెంట్ వద్దు అని చెప్పేసి వాళ్ళకి పోయినా సరే నాని ఎట్లయినా సరే మనకి ఎంతైనా మంచి చేయాలి, కంటెంట్ మనకి నచ్చాలి, ప్లస్ ఒక ఆడియన్స్ ఎట్లా తీసుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం తెలుసు బ్రో. సో అందుకని నాకు తెలిసి అట్లా చెప్పి ఉండొచ్చు. కలెక్షన్స్ పోయినా సరే ఆయన
లెక్క పట్టించుకోడు. కానీ మన కంటెంట్ మనకు మంచిగా కావాలి, అది ఆడియన్స్కి ఎవరికి రీచ్ కావాలో వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు ట్రై చేస్తాడు. సో అందులో నాకు నాని బెస్ట్ బ్రో. అంటే ఇప్పుడు వరకు వచ్చిన ట్రైలర్స్ అన్నింటిలో ఈ ట్రైలర్ చాలా బాగుందంటారా నానికి? నాకు తెలిసినంత వరకు అయితే హిట్ 1, 2 కంటే నాకు హిట్ 3 ట్రైలరే బాగా నచ్చింది. ఎందుకు చెప్పాలంటే హిట్ 2లో కూడా ఉంది, కానీ నాకు అంత అనిపించలేదు బ్రో. అసలు అంత సీన్, ఐ మీన్ క్రైమ్ థ్రిల్లర్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు అంత సస్పెన్స్ అయితే అనిపించలేదు. హిట్ 1లో అనిపించింది. మళ్ళీ హిట్ 1 అరాచకం, దాన్ని మించినది అంటే హిట్ 3 కావచ్చు అనుకుంటా. హిట్ 2 అయితే లేదు. ఇంకా హిట్ 3 అయితే ఆల్మోస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా చాలా మంచి రెస్పాన్స్ రావచ్చు. అంటే బాడీ మీద మొత్తం ఇంజూరీ అయిపోయి ఆల్కహాల్ వేసుకుంటున్నాడు కదా, ఆ సీన్ ఎట్లా ఉంది? ఆ సీన్కి వస్తే అది మనం జెర్సీలో ట్రైన్ దగ్గర అరిచేదానికి లెక్క ఉంది అంటారా? జెర్సీలోనా మేబీ అలాగనే ఉండొచ్చు. ఎందుకంటే అది క్రైమ్ సీను. ఆల్సో మనకి ఏదైనా ఒక క్రైమ్ సీన్లో బ్లడ్ ప్లస్ ఇవన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ మన అర్జున్ రెడ్డిలో కూడా చూసాం. మనం ఏదైనా ఇంజూరీ అయితే అదొక కామన్ అయిపోయింది స్టైల్. అదొక టైప్ ఆఫ్ ఒక ఏమంటారు ఒక స్టైల్ లాగా అయిపోయింది అనమాట. అట్లా అంటే ఓవరాల్గా ఏం చెప్తారు? ఓవరాల్గా అయితే హిట్ 3 ఒక సెన్సేషన్. 1000 కోట్లు అంటారా? 1000 కోట్ల? 1000 కోట్లు అని చెప్పాను, కానీ నాకు తెలిసిన ఒక బిగ్గెస్ట్ హిట్ మళ్ళీ రాబోతుంది నాని కెరీర్లో అని చెప్పేసి చెప్పగలుగుతాను. ఇంకా మేబీ ఒక 400 crores దాకా కలెక్షన్స్, మేబీ 300 or 400 కొట్టొచ్చు.